హలో వెల్కమ్ టు 10 Max. ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు స్టార్ట్ చేసేశారు. తెలుగు సినిమాకి వరల్డ్ వైడ్ రికగ్నిషన్ తెచ్చిన ప్రభాస్ బర్త్డే అంటే ఆ మాత్రం ఉండాలిగా మరి. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటికే ప్రతి చోట బర్త్డే సెలబ్రేషన్స్ మొదలు పెట్టేశారు. ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ కూడా ప్రభాస్ బర్త్డే కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ బర్త్డే రోజు రాజా సాబ్ ఇచ్చే విజువల్ ట్రీట్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి రాజా సాబ్ సింహాసనం మీద కూర్చునేది ఎప్పుడు? ఈ బుధవారం ప్రభాస్ బర్త్డే బుధవారం అయినా పోయిన వీకెండ్ నుంచే ప్రభాస్ బర్త్డే వైబ్స్ కంటిన్యూ అవుతున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఇండియా నుంచి ఓవర్సీస్ వరకు ప్రతి చోట గ్రాండ్ గా బర్త్డే సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్ని బర్త్డే సెలబ్రేషన్స్ చేసినా ప్రభాస్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ మీదే అందరి చూపు. ప్రభాస్ రాజాసాబ్ నుంచి ఏం గ్లింప్స్ రిలీజ్ చేస్తారా, వీడియో ఎలా ఉంటుందా అన్న విషయం గురించే అందరి దృష్టి. ప్రభాస్ మారుతి కాంబినేషన్లో రాజాసాబ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా అనే కాదు, ప్రభాస్ ఏ సినిమా చేసినా ఆ సినిమా నుంచి ఏదో ఒక వీడియో రిలీజ్ చేస్తారు ప్రభాస్. అందుకే ప్రభాస్ అప్కమింగ్ మూవీ రాజాసాబ్ నుంచి ఏం రాబోతోందా అన్న క్యూరియాసిటీ పెరిగింది అందరిలో. అదీకాక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లతో ఎక్స్పెక్టేషన్స్ కూడా రావడం లేదు ఆడియన్స్ కి. హారర్ రొమాంటిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న రాజాసాబ్ నుంచి సింహాసనం వెయిట్ చేస్తోందంటూ టీమిచ్చిన హింట్ తో రెబల్ స్టార్ వీడియో కోసం ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ వరుస సీరియస్ యాక్షన్ మూవీస్ తర్వాత సంథింగ్ ఇంట్రెస్టింగ్ గా హారర్ కామెడీతో రాబోతోంది రాజాసాబ్. రాజాసాబ్ తో పాటు ప్రభాస్ ప్రస్తుతం 5 సినిమాలు లైన్లో పెట్టుకున్నారు. బాహుబలి తర్వాత నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ అంతే స్పీడ్ గా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ గా ఫుల్ బిజీగా ఉంటున్న ప్రభాస్ ప్యారలల్ గా సినిమాలో షూటింగ్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజాసాబ్ దగ్గర నుంచి హను రాఘవపూడి సినిమాతో పాటు సలార్ 2, కల్కి 2, సందీప్ రెడ్డితో స్పిరిట్ మూవీ చేస్తున్నారు. ఈ 5 సినిమాల్లో 5 డిఫరెంట్ లుక్స్, రోల్స్ తో కనిపించబోతున్నారు ప్రభాస్. అందుకే ప్రభాస్ అప్ కమింగ్ సినిమాలన్నీ ఫ్యాన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవే. ఒకదానికి మించి ఒకటి భారీ బడ్జెట్ తో బాక్సాఫీస్ బద్దలు కొట్టడమే ఎయిమ్గా చేసుకుని బరిలోకి దిగుతున్నవి. మరి ఈ సినిమాలు ఆడియన్స్ ముందుకు ఎప్పుడొస్తాయో ఏంటో అన్నది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిందే. అందరూ అనుకునే మాటే నిజం చేసేలా ఉన్నారు సుకుమార్. పుష్ప రిలీజ్ కి సుకుమార్ ఏం చేశారో ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషనే రాబోతుందంటున్నారు జనాలు. ఇంకా 1.5 month లో సినిమా రిలీజ్ పెట్టుకుని ఇంకా షూటింగ్ చేస్తూనే ఉన్నారు సుకుమార్ అండ్ టీమ్. అంతేకాదు నవంబర్లో కూడా షూటింగ్ చేయబోతున్నారు. ఇంతకీ పుష్ప 2 షూట్ కంప్లీట్ అయ్యేది ఎప్పుడు? బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 డిసెంబర్ 6న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. పాన్ ఇండియా సినిమా, వరల్డ్ వైడ్ క్రేజ్ ఉన్న సినిమా, ఆల్ ఓవర్ గ్లోబల్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న సినిమా. అలాంటి పుష్ప 2 మూవీ నెల రోజుల ముందు నుంచే ప్రమోషన్లు చేయాలి. అసలు షూటింగ్ కంప్లీట్ అయితేనేగా ప్రమోషన్లు మొదలు పెట్టేది అనుకుంటున్నారు అంతా. ఎందుకంటే పుష్ప 2 ఇంకా షూటింగ్ జరుపుకుంటోంది. పుష్ప 2 షూటింగ్ కంటిన్యూ చేస్తోంది. ఈ నెలాఖరుకి కాదు కదా, వచ్చే నెల 2వ వారం వరకు పుష్ప 2 షూటింగ్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. పుష్ప 2కి సంబంధించి ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంది. కానీ షూట్ డిలేతో ఇంకా 3 వారాల షూట్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి నవంబర్ 2nd వీక్ వరకు షూటింగ్ ప్లాన్ చేసుకుంది టీం. టాకీ పార్ట్ కాకుండా ఇంకా స్పెషల్ సాంగ్ బ్యాలెన్స్ ఉన్నట్టు టాక్. పుష్ప 2 షూటింగ్ నవంబర్ 2nd వీక్ వరకు కంటిన్యూ అయిందంటే ప్రమోషన్లు కూడా లేట్ అవడం గ్యారంటీగా కనిపిస్తోంది. అంతేకాదు సుకుమార్ లాస్ట్ మినిట్ వరకు, అంటే సినిమా రేపు రిలీజ్ అన్నా కూడా ఇంకా కరెక్షన్లు చేస్తాడని అసలే ఇండస్ట్రీలో టాక్ ఉంది. మరి పుష్ప 2 విషయంలో ఇలాంటి డీటెయిలింగ్ ఇంకా ఎక్కువ చేస్తాడు అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. అక్టోబర్ నాటికి కంప్లీట్ చేసేస్తే దీపావళి తర్వాత నుంచే పుష్ప 2 ప్రమోషన్లు మ్యాసివ్ గా స్టార్ట్ చేయాలని ముందే ప్లాన్ చేసుకుంది టీం. అయితే ఇప్పుడు అది కాస్త డిలే అయ్యేలా కనిపిస్తోంది. ఒకవేళ షూట్ అనుకున్నట్టు అయిపోయినా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉంటుంది కాబట్టి పుష్ప రిలీజ్ టైంలో లాగా పుష్ప 2 ప్రమోషన్లకు కూడా సుకుమార్ అటెండ్ అయ్యే ఛాన్స్ తక్కువగానే కనిపిస్తోంది. మరి పుష్ప 2 ఈసారైనా నవంబర్ 2nd వీక్ కి కంప్లీట్ చేసి వైడ్ రేంజ్ ప్రమోషన్లతో రిలీజ్ చేస్తారో లేక హడావిడిగా కానిచ్చేస్తారో అని టెన్షన్ పడుతున్నారు ఫ్యాన్స్. ఆడియన్స్ ని ఏ రేంజ్ లో అట్రాక్ట్ చేయాలో, ఎంటర్టైన్ చేయాలో ఆహాకి బాగా తెలుసు. అందుకే అన్స్టాపబుల్ 4th సీజన్ స్టార్ట్ చేసింది. సీజన్ స్టార్ట్ చేయడం అంటే అలా ఇలా కాదు, ఏకంగా బావమరుదులతో బ్లాస్టింగ్ ఎపిసోడ్ ప్లాన్ చేసింది. ఈ బాలచంద్రుల బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ ఎలా ఉండబోతోందో, లేటెస్ట్ గా రిలీజ్ అయిన ప్రోమో ఏ రేంజ్ రీచ్ తో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూద్దాం. రీజనల్ ఓటీటీ యాప్స్ లో టాప్ ప్లేస్ లో దూసుకెళ్తున్న ఆహా ఓటీటీ యాప్ దీపావళి సీజన్ కి ధమాకా ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేసింది.
దీనికి సంబంధించి ఈ 25 నుంచే అన్స్టాపబుల్ సీజన్ 4ని గ్రాండ్ గా స్టార్ట్ చేసింది. లేటెస్ట్ గా ఈ సీజన్ కి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో బాలకృష్ణ చేసిన ఫస్ట్ ఎపిసోడ్ కి సంబంధించి రిలీజ్ అయిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చీఫ్ మినిస్టర్ తో చిట్ చాట్ అంటే సీరియస్ గా ఉంటుందేమో, కానీ ఇక్కడ చిల్ బ్రో అంటూ బాలయ్య ఉన్నారు కాబట్టి టాక్ షోని తన స్టైల్లో కావాల్సినంత ఎంటర్టైనింగ్ గా మార్చేశారు బాలయ్య. అటు కంప్లీట్ పొలిటికల్ గా సీరియస్ గా కాకుండా ఆడియన్స్ కి నచ్చేలా, ఇటు పొలిటికల్ జనానికి కావాల్సినంత సీరియస్ కంటెంట్ ఇచ్చేలా బ్యాలెన్స్డ్ గా ఎపిసోడ్ చేసినట్టు తెలుస్తోంది లేటెస్ట్ గా రిలీజ్ అయిన ప్రోమో చూస్తుంటే. బావమరుదులిద్దరూ ఎక్కడా తగ్గకుండా పోటా పోటీగా కౌంటర్లు వేసుకుంటున్న ప్రోమో ఆడియన్స్ ని 4 నుంచి ఫస్ట్ ఎపిసోడ్ గా చంద్రబాబు నాయుడు బాలయ్య చిట్ చాట్ ఈ 25న ఆహాలో స్ట్రీమ్ కాబోతోంది. ఈ ఎపిసోడ్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్స్ కూడా కనిపిస్తున్నాయి. చంద్రబాబు జైలు జీవితం, పవన్ కళ్యాణ్ ఎంట్రీ, ఆ తర్వాత ఎలక్షన్ లో గెలుపు, ఇవన్నీ ఎపిసోడ్ లో ఆకట్టుకోబోతున్నాయి. దీంతో ఆహా ఆడియన్స్ కి దీపావళి ఎంటర్టైన్మెంట్ ఒక వారం ముందుగానే వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. మరి ప్రోమోతోనే ట్రెండ్ సెట్ చేస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ స్ట్రీమ్ అయ్యాక ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో స్టారర్ సింగం అగైన్ వారం రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాలో జాకీ ష్రాఫ్ దగ్గర నుంచి టైగర్ ష్రాఫ్ వరకు, అజయ్ దేవ్గన్ నుంచి అర్జున్ కపూర్ వరకు సాలిడ్ స్టార్ క్యాస్ట్ ఉంది. ఈ క్రేజీ స్టార్ క్యాస్ట్ కి తోడు సల్మాన్ ఖాన్ కూడా సీన్ లోకి ఎంటర్ అవుతున్నారు. ఎప్పుడో ఏంటో లెట్స్ హ్యావ్ ఏ లుక్. రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న సింగం అగైన్ ఇప్పటికే స్క్రీన్ నిండా స్టార్ హీరోలు, హీరోయిన్లతో నింపేశారు. ఇప్పటికే ఉన్న గ్రాండియర్ ఎలివేషన్ సరిపోదు అన్నట్లు మరో స్టార్ హీరోని కూడా యాడ్ చేశారు రోహిత్. నిజానికి ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ అంటూ చాలా రోజుల నుంచి టాక్ నడుస్తున్నా సరిగ్గా వచ్చే వారం రిలీజ్ పెట్టుకుని ఇప్పుడు సింగం అగైన్ షూట్ లో జాయిన్ అయ్యారు సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్ గతంలోనే రోహిత్ శెట్టికి ప్రామిస్ చేశారు. సింగం సిరీస్ లో క్యామియో చేస్తాను అని సల్మాన్ ముందే చెప్పినట్టుగా సింగం అగైన్ లో షూట్ స్టార్ట్ చేశారు సల్మాన్. సల్మాన్ తన కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అందుకున్న దబాంగ్ లో క్యారెక్టర్ చుల్బుల్ పాండేగా సింగం అగైన్ లో కనిపించబోతున్నారు. భాయ్ ఒక్కసారి చెప్తే చేసి తీరతారని బాలీవుడ్ లో పేరుంది. అందుకే అన్న మాట ప్రకారం సల్మాన్ ఖాన్ రోహిత్ శెట్టి సినిమాలో క్రేజీ క్యామియో రోల్ ప్లే చేస్తున్నారు. సింగం సినిమాని స్టార్ట్ చేసిన అజయ్ దేవగన్ దగ్గర నుంచి వరుస పెట్టి అందరు హీరోల్ని తన సింగం అగైన్ మూవీలో పార్ట్ చేసేశారు రోహిత్ శెట్టి. ఈ సినిమాలో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్ ఇలా యాక్షన్ హీరోలతో పాటు దీపికా పదుకున్, కరీనా కపూర్ లాంటి సాలిడ్ హీరోయిన్లతో ఈసారి బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ని ఈ 31న ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. వీళ్లకు తోడు ఎంటర్టైన్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లి సినిమా రేంజ్ ని మార్చేదిగా సల్మాన్ ఖాన్ సాలిడ్ క్యామియో ఎంట్రీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ట్రెండ్ అవుతున్న దుల్కర్ సల్మాన్ నార్త్ ప్రమోషన్స్ తో బిజీగా సూర్య టీం, మళ్లీ రేసింగ్ మొదలు పెడుతున్న అజిత్, ఈ వారంలోనే రిలీజ్ అవుతున్న కార్ ట్రైలర్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. దుల్కర్ సల్మాన్, మీనాక్షి జంటగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఈ మంత్ ఎండ్ కి రిలీజ్ అవుతున్న లక్కీ భాస్కర్ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సూర్య హీరోగా శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కంగువా మూవీ ప్రమోషన్లు సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమా ప్రమోషన్లు నార్త్ లో ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. అజిత్ మళ్లీ రేసింగ్ మొదలు పెట్టారు. నెక్స్ట్ ఇయర్ దుబాయ్ లో జరిగే కార్ రేసింగ్ తో 15 ఏళ్ల తర్వాత పార్టిసిపేట్ చేయబోతున్నారు తమిళ స్టార్ హీరో అజిత్. కిరణ్ అబ్బవరం హీరోగా పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న కా మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గురువారం గ్రాండ్ గా చేస్తోంది టీం. మట్కా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది టీం. వరుణ్ తేజ్, కరుణ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మట్కా మూవీ నుంచి రెండో పాట ఈ 24న రిలీజ్ చేస్తోంది టీం. రీజనల్ ఓటీటీ యాప్ ఆహాలో లాస్ట్ ఇయర్ సూపర్ హిట్ అయిన సిరీస్ కి సీజన్ 2 అర్థమైందా అరుణ్ కుమార్ ట్రైలర్ రిలీజ్ అయి సీజన్ 2 మీద అంచనాలు సాయి రోనక్, ప్రజ్ఞ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న లగ్గం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. పాన్ మసాలా యాడ్ కి మరో బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ నో చెప్పారు. ఇప్పటికే పెద్ద పే చెక్ ఆఫర్ చేసిన అల్లు అర్జున్ తో పాటు కార్తిక్ ఆర్యన్ పాన్ మసాలా యాడ్స్ చేయలేదు. ఇప్పుడు ఇదే లిస్ట్ లో అనిల్ కపూర్ కూడా యాడ్ అయ్యారు. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ.